All right. Okay, we'll see the first question. We'll take question by question and then we'll discuss. See your first question. What is the first question you see? What is it? 3 screws are drawn at random from a lot of 50 screws. So here 50 screws are there. 50 screws are there. Out of this 50, what is done? 3 screws are drawn. 3 are drawn. 3 are drawn. Okay. 5 of which are defective. Actually, ikkada 50 screws are there, out of which 5 defective. Defective. 5 defective means what? 45 good ones will be there. 5 defective means 45 good ones are there. Okay, 3 are drawn, right? Find the probability of event that all 3 are non-defective, assuming that drawing is with replacement, without replacement. Question A. Question A is what? With replacement. With replacement. With replacement. Okay. So what is the solution for this? How many screws are there? Drawn. With replacement means what? One screw is, see like this. With replacement, one screw is drawn and replaced. అంటే అది మళ్ళీ పెట్టేశాం అక్కడే. అంటే 50 స్క్రూస్ నుంచి ఒక స్క్రూ తీసామంటే 50 వేస్ తీయొచ్చు. ఒక స్క్రూ తీసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేసాం మనం? రిటర్న్ పెట్టేశాం. మళ్ళీ ఇంకో స్క్రూ తీసాం అంటే 50లో మళ్ళీ ఇంకేదైనా రావచ్చు. అంటే ఒక స్క్రూ తీసి పక్కన పెట్టలేదు, ఇక్కడ రీప్లేస్ చేసాం, దాన్ని మళ్ళీ పెట్టేశాం. రీప్లేస్ చేసామంటే మళ్ళీ పెట్టేశాం అనమాట. మళ్ళీ థర్డ్ స్క్రూ తీసాం మనం. థర్డ్ స్క్రూ తీయడం అంటే ఏంటి? థర్డ్ స్క్రూ రీప్లేస్ చేసిన తర్వాత తీస్తున్నాం కదా, మళ్ళీ అది కూడా 50 వేస్ అనమాట. ఓకేనా? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డ్రాయింగ్ 3 స్క్రూస్ విత్ రీప్లేస్మెంట్. ఓకేనా? ఫస్ట్ స్క్రూ ఎన్ని వేస్ తీయవచ్చు? 50 వేస్. సెకండ్ స్క్రూ కూడా 50 వేస్. యాక్చువల్ అయితే 49 వేస్. ఇక్కడ 50 వేస్. ఎందుకు? ఎందుకంటే ఆ స్క్రూ అనేది మనం ఏదైతే ఫస్ట్ స్క్రూ తీసాము అది రీప్లేస్ చేసాం అంటే మళ్ళీ అక్కడే పెట్టాం అనమాట. 50 నుంచి ఒకటి తీసాం. 50 వేస్ తీయొచ్చు అనమాట. 50 డిఫరెంట్ స్క్రూస్ నుంచి ఒక స్క్రూ తీయడం 50 వేస్. కానీ ఆ స్క్రూ మళ్ళీ రీప్లేస్ చేసాం. రీప్లేస్ చేసి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఫ్రెష్ ఇంకో స్క్రూ తీస్తున్నాం అంటే 50 వేస్ వస్తాయి మళ్ళీ. అట్లనే థర్డ్. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 5 డిఫెక్ట్ ఉన్నాయి, 45 గుడ్ వన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 3 స్క్రూస్ మనం కనుక డ్రా చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ద స్క్రూస్ ఆర్ నాన్ డిఫెక్టివ్. ఆల్ ద స్క్రూస్ ఆర్ నాన్ డిఫెక్టివ్ అంటే ఎక్కడి నుంచి రావాలి మరి? నాన్ డిఫెక్టివ్ అంటే 45 నుంచి రావాలి. ఫస్ట్ 45, మళ్ళీ రీప్లేస్ చేసినాం కదా మళ్ళీ 45, మళ్ళీ రీప్లేస్ చేసినాం కదా మళ్ళీ 45. ఇదనమాట. దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ స్క్రూ డ్రా చేసినాం, అది 50 వేస్ చేయొచ్చు. అంటే మనకు డిఫెక్టివ్ రావద్దు అంటే గుడ్ వన్ రావాలి. ఫస్ట్ మనకు గుడ్ వన్ రావాలి. వెరీ గుడ్, దిస్ ఇస్ 1. అండ్ విత్ రీప్లేస్మెంట్ కదా, సెకండ్ స్క్రూ డ్రా చేసాం మనం, 50 వేస్ డ్రా చేయొచ్చు విత్ రీప్లేస్మెంట్. అందులో గుడ్ వన్ రావాలంటే మళ్ళీ 45 అవుట్ ఆఫ్ 50 వేస్. మళ్ళీ రీప్లేస్ చేసిన తర్వాత ఇది 45 వేస్. దీన్ని ఏమంటాం అంటే మనము విత్ రీప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎస్ ఆర్ నో? ఒక స్క్రూ తీసాము, ఓకే, అది 45, మనకు అది గుడ్ వన్ రావాలంటే 45 అవుట్ ఆఫ్ 50. ఇప్పుడు మళ్ళీ స్క్రూని పెట్టేస్తే ఫస్ట్ దాంతో సంబంధం లేదు, ఫస్ట్ ఏం జరిగింది అనేది సంబంధం లేదు. ఇట్లా అనమాట. Probability of happening of A and then B and C is nothing but probability of A into probability of B into probability of C. ఇక్కడ మనం యూజ్ చేసింది ఇది అనమాట. ఎస్ సార్ నో? ఫస్ట్ స్క్రూ అండ్ సెకండ్ స్క్రూ అండ్ థర్డ్ స్క్రూ ఇది రా, దట్ ఈక్వల్ టు వాట్? దిస్ వన్. ఫస్ట్ స్క్రూ, ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఫస్ట్ స్క్రూ సెకండ్, 3 స్క్రూస్ అంటే ఫస్ట్ స్క్రూ అండ్ సెకండ్ స్క్రూ అండ్ థర్డ్ స్క్రూ అంటే 45 into 45 into 45 by 50 into 50 into 50. This is probability of A intersection C. This is what probability of A into probability of B into probability of C. Both are equal. So therefore these are independent అనమాట. ఇండిపెండెంట్ చెప్పడానికి ఇలా చేశారు అనమాట. అంటే ఎప్పుడైతే మనము బాల్ కానీ స్క్రూ కానీ ఏదైనా సరే డ్రా చేసినప్పుడు విత్ రీప్లేస్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, మరి వితౌట్ రీప్లేస్మెంట్ ఏమవుతుంది మరి? బి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ బి క్వశ్చన్ చూద్దాం. బి సొల్యూషన్ ఏంటి? వితౌట్ రీప్లేస్మెంట్ కదా. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? వితౌట్ రీప్లేస్మెంట్ ఫస్ట్ డ్రా చేసాం మనం. అంటే
మనకు ఫస్ట్ 50 వేస్ డ్రా చేయొచ్చు. అందులో 45 ఫేవరబుల్ ఉంటే 45 నుంచి రావాలి. మనకు గుడ్ వన్ రావాలి కదా, 3 నాన్ డిఫెక్టివ్ రావాలి కదా. 3 నాన్ డిఫెక్టివ్ రావాలంటే ఏంటి? ఫస్ట్ది నాన్ డిఫెక్టివ్ అయి ఉండాలి అంటే 45 అవుట్ ఆఫ్ 50. అండ్ మరి సెకండ్ ఏంటి? సెకండ్ మరి వితౌట్ రీప్లేస్మెంట్ అంటే రీప్లేస్ చేయాలి అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి మరి 49 లో ఏదైనా రావచ్చు. 49 ఉన్నాయి. అందులో మరి మనకి ఏం రావాలి? నాన్ డిఫెక్టివ్ అంటే 44 ఉంటాయి. అండ్ థర్డ్ 45 48 ఉంటాయి. 48 ఉంటాయి. థర్డ్ మనకి 45 48 ఉంటాయి. మనకి 48 ఉంటాయి. అందులో మనకు నాన్ డిఫెక్టివ్ ఎన్ని ఉంటాయి మరి 43 ఉంటాయి. 43/48. ఇవి డిపెండెంట్ ఈవెంట్స్ అన్నమాట. డిపెండెంట్ ఏందా డిపెండెన్స్? ఇక్కడ ఫస్ట్ మనకు 45 గుడ్ వన్స్ ఉన్నాయి కాబట్టి 45 అవుట్ ఆఫ్ 50 అని రాసాం. సెకండ్ ఆల్రెడీ ఒక గుడ్ వన్ వెళ్ళిపోయింది కాబట్టి దీనిపైన డిపెండెంట్ ఉంటుంది. 44/49 అయితే ఇక్కడైతే 45/50 అంటే దీని ముందు దానిపైన డిపెండ్ కావాలి. ఇక్కడ మాత్రం ముందు దానిపైన డిపెండ్ అయింది. ముందు ఆల్రెడీ గుడ్ వన్ వచ్చేసింది కాబట్టి మిగతా నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 44/49 అవుతుంది అనమాట. ఓకేనా? ఇదేమో ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఈవెన్ డిపెండెంట్ ఈవెంట్స్ అవుతున్నాయి అనమాట. అందుకోసం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. అదర్వైజ్ ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్ ఇస్ వెరీ ఈజీ. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఇచ్చుండొచ్చు. ఓకేనా? హోప్ గాట్ దిస్. అయినా 41 అటెండ్ అయ్యారు. నిన్ననే గణేష్ సార్ కూడా మెసేజ్ పెట్టారు. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, అటెండ్ కమ్మని చెప్పండి క్లాస్. అందుకే యూట్యూబ్ లో కూడా పెట్టట్లేదు. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. If ABC are 3 independent events of an experiment such that probability of this is this, this is this, this is this, then find probability of A to B, probability of A, probability of B, probability of C. Okay, na? Question you are clear, I think. Now let's do this question. Try, you also try. Okay, try. Okay, second question. Let's try second question. If ABC are 3 independent events of an experiment such that this is given this. Now, yesterday I told you, again I am telling, if ABC are independent. ABC are independent, then what I told you is A complement BC are also independent. A complement B complement C. ఏ ఒకదాన్ని పెట్టినా ఇండిపెండెంట్ అవుతాయి. ఏ రెండింటికి పెట్టినా ఇండిపెండెంట్ అవుతాయి. అన్ని మూడింటికి పెట్టినప్పటికీ ఇండిపెండెంటే అవుతాయి. అది మనం నిన్న డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్. సార్ ఇఫ్ ద నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఆర్ కలర్డ్ విత్ 10 బ్లాక్ 10 బ్లూ, ఇవన్నీ వద్దు నాన్న. నితిన్, వెరీ గుడ్ క్వశ్చన్, ఎక్సలెంట్, ఐ అప్రిషియేట్ దిస్. కానీ ఇప్పుడు మనకి వద్దు, ప్రస్తుతానికి వద్దు. ఓకేనా? గ్రీన్. దెన్ హౌ టు ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ గ్రీన్ వన్. ఓకే, అది మనం చేద్దాం తర్వాత. తప్పకుండా ఆ క్వశ్చన్ లాస్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ చెప్పేది అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఒక ఫ్లోలో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మంచిది. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఆల్సో ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇవి కూడా ఇండిపెండెంట్. ఏబిసి ఇండిపెండెంట్ అయితే బి కాంప్లిమెంట్ సిఏ అండ్ ఆల్సో దీస్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అనమాట. ఎందుకు? రెండింటి కాంప్లిమెంట్ పెట్టినా ఇండిపెండెంట్ అవుతుంది. దేర్ ఫోర్ వాట్ వీ కెన్ రైట్, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ అని రాయొచ్చు అనమాట. ఎందుకు? ఏబిసి ఇండిపెండెంట్ కాబట్టి ఏ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ రాయొచ్చు. దిస్ ఈస్ గివెన్ యాజ్ 1/4. దిస్ ఇస్ 1. అండ్ నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఇది ఏ కాంప్లిమెంట్ into probability of B into probability of C complement. This is what 1/8. Probability of A complement into probability of B complement into probability of C complement. This is nothing but 1/4. ఇట్లా ఇచ్చింది అనమాట. మనం A into B into C ఇవి కనుక్కోవాలి మనం. ఓకేనా? అయితే మనం సింపుల్గా ఇక్కడ చూసినట్టయితే మనం ఫస్ట్ దాన్ని అంటే 1 అనుకుందాం. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3. ఓకే, ఫస్ట్ దిస్ ఇస్ సెకండ్ అండ్ థర్డ్ యూ డివైడ్. సెకండ్ అండ్ థర్డ్ యూ డివైడ్. సెకండ్ అండ్ థర్డ్ ఇఫ్ యూ డివైడ్, వాట్ యూ గెట్? సెకండ్ అండ్ థర్డ్ యూ డివైడ్ అంటే రాష్ట్రం ఇక్కడ 2 divided by 3. ఈక్వేషన్ 2 divided by 3 gives you what? Implies what? 2 divided by 3 అంటే C కాంప్లిమెంట్ C కాంప్లిమెంట్ A కాంప్లిమెంట్ A కాంప్లిమెంట్ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ B బై ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఒకటి వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? 2/3 కదా, 1/8 by 1/4
which is nothing but 1 by 2. అంటే 2 into probability of B equal to probability of B complement. ఈ B complement అంటే ఏంటి? Probability of B complement అంటే ఏంటి మరి? Which is nothing but what? Probability of 2 into probability of B equal to 1 minus probability of B, which is nothing but what? 3 times probability of B equal to 1. That implies what? Probability of B equal to 1 by 3. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ బి 1 by 3. అట్లనే నేను ఇక్కడ చెప్పింది ఏంటి? ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? ఏబిసి ఇండిపెండెంట్ అయితే ఏ బి కాంప్లిమెంట్ సి ఆల్సో ఇండిపెండెంట్, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ ఏ బి సి కాంప్లిమెంట్ ఇండిపెండెంట్ ఆల్సో, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ ఆల్సో ఇండిపెండెంట్. అక్కడ మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అదనమాట. కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు మీరు. ఇట్లా రాసుకున్న తర్వాత ఎవడేం చేయగలుగుతాడు ఇంకా. ఓకేనా? ఫస్ట్ తర్వాత ఏం చేస్తారు? 1 divided by ఏం చేయండి? 1 divided by 3 చేయండి. 1 divided by 3 చేస్తే ఏమవుతుంది? ఈ మొత్తం ఏ వస్తుంది అప్పుడు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అందు నుంచి ప్రాబిలిటీ ఆఫ్ ఏ వస్తుంది. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ బి వచ్చిందిరా. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి వస్తే మనం ప్రాబిలిటీ ఆఫ్ సి కనుక్కోవచ్చు. ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి, ప్రాబిలిటీ ఆఫ్ సి కనుక్కోండి. ఓకే, ప్లీజ్ డూ కంప్లీట్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. This is what is the next question. Okay, now second you finish later. Now let's go to 3. What is third question? There are 3 black, 4 white balls in one bag. 4 black and 3 white balls in second bag. A die is rolled and the first bag is selected if die shows up 1 or 3, and second bag for the rest. Find probability of drawing a black ball from the bag thus selected. I think everybody understood question very clearly. The question is very clear. There are 3 black, 4 white in one bag. 3 black and 4 white in one bag. Second bag, what is that second bag has? Second bag, 4 black and 3 white balls in second bag. A die is rolled. అక్కడ అర్థం చేసుకోండి. A die is rolled and first bag is selected if die shows up 1 or 3. ఫస్ట్ బ్యాగ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారా? Probability of selecting first bag. Okay na? Probability of selecting first bag. Bag 1 is nothing but probability of die showing 1 or 3. అరే ప్రాబిలిటీ ఆఫ్ బ్యాగ్ 1 అన్నా ప్రాబిలిటీ ఆఫ్ డై షోయింగ్ 1 or 3 అన్న. ఎందుకు 1 or 3 డై కనుక 1 or 3 పడితే అప్పుడు బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఏంది? 2 out of 6 choices ఫర్ బ్యాగ్ 1. ప్రాబిలిటీ ఆఫ్ బ్యాగ్ 2 సెలెక్షన్ ఏమైతుంది మరి? B2 అంట. బ్యాగ్ 2 అనమాట. ఇది B1 అనుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ B1 అనుకుందాం. ఇది ప్రాబిలిటీ ఆఫ్ B2. బ్యాగ్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత? రెస్ట్ అంటే ఏంది? మిగతా 4 cases అవుట్ ఆఫ్ దిస్ 6 cases. ఓకేనా? This is the probability of B1 and probability of B2. అంటే here bag selection is nothing but die showing up 1 or 3. ఓకేనా? రైట్. బ్యాగ్ 1 ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాడు? 1 or 3 పడితే బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ బ్యాగ్ 1 సెలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ డై షోయింగ్ 1 or 3. ప్రాబిలిటీ ఆఫ్ B2 ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ ఆఫ్ బ్యాగ్ 2 ఈజ్ నథింగ్ బట్ డై షోయింగ్ నాట్ 1, 3. 1, 3 తప్ప మిగతా 5 అంటారు. మిగతా 4 cases ఇది అనమాట. రైట్. ఇప్పుడు ఏమన్నాడు? ద సెకండ్ బ్యాగ్ ఇస్ ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ జస్ట్ సెలెక్టెడ్. ఓకేనా? ఇది టోటల్ ప్రాబిలిటీ థియరం. వెరీ క్లియర్లీ టోటల్ ప్రాబిలిటీ థియరం. టోటల్ ప్రాబిలిటీ థియరం. ప్రాబిలిటీ థియరం చెప్పండి. ఎందుకురా అంటే బ్యాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో బ్లాక్ బాల్ రావాలి. అంటే ఏంట్రా? టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్. Total probability of black ball. Total probability of black ball is nothing but probability of first bag into ఏం రావచ్చు? ఇది ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ అవ్వచ్చు.
బ్లాక్ బాల్ టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ద బ్లాక్ బాల్ అంటే ఏంది బ్యాగ్ వన్ సెలెక్ట్ అయ్యి ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బి అంటే బ్లాక్ బాల్ అనుకుంది ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ అంటే బి అనుకుంది ఓకేనా ప్రాబిలిటీ ఆఫ్ బ్యాగ్ వన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ వెన్ బ్యాగ్ వన్ ఈజ్ సెలెక్టెడ్ బ్యాగ్ వన్ సెలెక్ట్ అయినప్పుడు బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ బి వన్ ప్రాబిలిటీ ఆఫ్ బి టూ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ బి టూ ఇదిరా ఆల్రెడీ మనకి ఇదంతా తెలుసు ప్రాబిలిటీ ఆఫ్ బ్యాగ్ వన్ సెలెక్షన్ ఎంతరా 1/3 ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ వెన్ బ్యాగ్ వన్ సెలెక్ట్ బ్యాగ్ వన్ సెలెక్ట్ అయినప్పుడు బ్లాక్ రావడానికి ప్రాబిలిటీ ఎంత బ్యాగ్ వన్ సెలెక్ట్ అయినప్పుడు బ్లాక్ రావడానికి ప్రాబిలిటీ ఎంత 3/7 ఆర్ ప్లస్ బ్యాగ్ 2 సెలెక్ట్ రావడానికి ప్రాబిలిటీ ఎంతరా 2/3 ఇది 2/3 కదా తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ వెన్ బ్యాగ్ 2 సెలెక్టెడ్ బ్యాగ్ 2 సెలెక్ట్ అయినప్పుడు బ్లాక్ రావడానికి ప్రాబిలిటీ ఎంత 4/7 ఇది మీ ఆన్సర్ hope you understand this this is what is total probability theorem hope you understand total probability అంటే ఏంది ఇక్కడ ఒక కేసు లేదు ఒక బ్యాగ్ 1 ఒకటే ఉంది అనుకోరా బ్యాగ్ 1 ఒకటి ఉన్నప్పుడు మనకి ఇది రాదు సెలెక్టింగ్ బ్యాగ్ 1 అనేది రాదు ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ బాల్ అన్నా అనుకో ఇది ఒకటే వస్తుంది ఒక బ్యాగ్ 1 ఉన్నప్పుడు ప్రాబిలిటీ అవుట్ బాల్ తీసినప్పుడు అది బ్లాక్ కావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 3/7 అయిపోయింది రెండు బ్యాగులు ఉన్నప్పుడే మనకి ఇక్కడ టోటల్ ప్రాబిలిటీ అంటే టోటల్ ప్రాబిలిటీ అంటే ఏంది బ్యాగ్ 1 సెలెక్ట్ అయితే ప్రాబిలిటీ ఏంది బ్యాగ్ 2 సెలెక్ట్ అయితే ప్రాబిలిటీ ఏంది అందుకనే టోటల్ ప్రాబిలిటీ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్ లో కంపల్సరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది టోటల్ ప్రాబిలిటీ బేస్ థియరం కలిపి హోప్ యూ గాట్ ఇట్ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ this is the next question ABC are aiming to shoot a balloon A will succeed 4 times out of 5 attempts. The chance of B to shoot the balloon is 3/4 and that of C is 2/3. If the three aim the balloon simultaneously, then find probability that at least 2 of them hit the balloon. Okay, this is the question. So let's answer now. సార్ చూడండి చాలా సింపుల్ ఉంటాయి ఏమి లేదు క్వశ్చన్స్ చాలా సింపుల్ ఉంటాయి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థం క్వశ్చన్ నెంబర్ 3 what is that ABC aiming to shoot the balloon A will succeed 4/5 attempts అంటే the probability of A to succeed is 4/5 probability of B to succeed is how much probability of B to succeed is 3/4 and probability of C to succeed is 2/3. If the three aim the balloon simultaneously, then find probability that at least 2 of them will hit the balloon. అర్థం చేసుకున్నానా probability of at least 2 అంటే ఏంటి మరి probability at least 2 of them succeed. ఫస్ట్ దాని మీనింగ్ అర్థం చేసుకోండి అట్లీస్ట్ 2 అంటే ఏంద్రా 2 ఆర్ మోర్ ప్రాబిలిటీ ఆఫ్ 2 ఆర్ మోర్ అంటే ఏంది మరి 3 మెంబర్స్ 2 ఆర్ 3 టు సక్సీడ్ అంటే 2 మెంబర్స్ ఎగ్జాక్ట్లీ 2 మెంబర్స్ సక్సీడ్ కావాలంటే ఏంద్రా ప్రాబిలిటీ ఆఫ్ ఏ సక్సీడ్స్ అండ్ బి సక్సీడ్స్ అండ్ సి ఫెయిల్స్ అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సక్సీడ్స్ అంటే ఏంద్రా ప్రాబిలిటీ ఆఫ్ ఏ సక్సీడ్స్ and B succeeds and C doesn't succeed, or probability of A succeed, B doesn't succeed and C succeeds, or probability of at least 2 అంటే ఏంద్రా 2 గానీ అంతకంటే ఎక్కువ అని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ 2 మెంబర్స్ సక్సీడ్ కావాలంటే ఏ సక్సీడ్ అయితే అండ్ బి సక్సీడ్ అండ్ సి కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను నాట్ సి సక్సీడ్ కావాలి ఏ సక్సీడ్స్ C succeeds and not B. Atlane probability of A doesn't succeed and B succeeds and C succeeds. Or in quote last probability of A succeeds and B succeeds and C succeeds. Idana maatram. Okay na? నేను ఆల్రెడీ చెప్పా ఇది ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏబిసి ఇండిపెండెంట్ ఎందుకు ఏబిసి ఇండిపెండెంట్ why ABC are independent because
మన 3 సైమల్టేనియస్ షూట్ చేసినప్పుడు ఫస్ట్ రోడ్కి తగిలితే సెకండ్ తగలదు, సెకండ్ రోడ్ తగిలితే థర్డ్ రోడ్ తగలదు, అట్లాంటిది ఏమి ఉండదు. ఆడ ఇండిపెండెంట్ గానే షూట్ చేస్తుంది. ఎవరికి సంబంధం లేదు. ఒకటి తగిలితే ఇంకొకటికి తగలొచ్చు, తగలకపోవచ్చు అనమాట. షూట్ చేసినప్పుడు సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. దట్స్ ఆల్. మరి ఇప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి? దీనికి సింపుల్ కదా. ఇండిపెండెంట్ అన్నప్పుడు ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ప్లస్ సి కాంప్లిమెంట్. ఓకే. Or probability of A succeeds, probability of B doesn't succeed, and probability of C succeeds. Or probability of A doesn't succeed, probability of B succeeds, probability of C succeeds. And it exactly 20 antarమాట. All three అంటే probability of A succeeds into probability of B succeeds and probability of C succeeds. ఇవిరా ఈ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది? మరి ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ యు ఆల్ 1 out of 5. Probability of B complement is what? 1 out of 4. Probability of C complement is nothing but 1 out of 3. Hope you got this. Okay, you need to substitute. Hope you understand this. Okay. దీనికి ఇంకో రకంగా ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 అంటే ఉండేది ఎంత ఉంటుందిరా? ఒకడన్నా సక్సెస్ అవుతాడు. 0. టోటల్ కేసెస్ ఏముంటుంది? ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. టోటల్ కేసెస్ నేను ఇప్పుడు చెప్పే తర్వాత అర్థమవుతుంది. టోటల్ కేసెస్ ఏంద్రా? ఓకే, ఏ ఒక్కడు సక్సెడ్ గా అంటే 0 సక్సెడ్స్. 0 సక్సెడ్స్ ఇస్ నథింగ్ బట్ నన్ సక్సెడ్స్ ఆర్ 1 succeeds, only one of them succeeds, or only 2 of them, or all three. ఇవన్నీ కేసెస్ రా. ఓకేనా? అంటే ముగ్గురు షూట్ చేసినప్పుడు ఆ ముగ్గురులో ఎవడు సక్సెస్ కాకపోవచ్చు, అంటే నన్ సక్సీడ్స్, ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ కెన్ సక్సీడ్, ఓన్లీ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ విల్ సక్సీడ్, ఆర్ exactly 2 of them will succeed, or exactly 3 of them, all 3 of them can succeed. ఇవన్నీ కేసు అనమాట. వాడు అడిగింది ఏంది మరి? ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 2 సక్సీడ్స్ అంటే ఏంది? టోటల్ ప్రాబిలిటీ ఇదంతా కలిపితే టోటల్ ప్రాబిలిటీ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ 0 ఆర్ 1 సక్సీడ్స్ అంటే తీసుకోండి. అరే 2కి 3 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ సక్సీడ్స్ ఆపోజిట్ ఏంది? టోటల్ ప్రాబిలిటీ మైనస్ 0 ఆర్ 1 సక్సీడ్స్. సరే, ఇది సచ్ సింపుల్ థింగ్. ఓకేనా? ఇట్లా చేసినా మీకు వస్తుంది. 0 సక్సీడ్స్ అంటే నన్ సక్సీడ్స్ అట్లా అనమాట. అట్లా చేసినా మీకు వస్తుంది. మీరు ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్. AB are 2 events, then show that probability of A given B into probability of B plus probability of A given B complement to probability of B complement equal to probability of A. ఇది చూపించాలి మనం. అది థియరిటికల్ క్వశ్చన్. సరే, చలో చూపిద్దాం. హోప్ యూ ఫినిష్ దిస్ వన్. మీరు రాసుకున్న తర్వాత మీకు వర్క్ ఉంటుంది. మీరు ఇదేం జస్ట్ నోట్ డౌన్ చేసుకుని తర్వాత మీ ఓన్గా మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ డూ 5th క్వశ్చన్. What is the fifth? If AB are 2 events, then show that probability of A given B plus probability into probability of B plus probability of A given B complement into probability of B complement equal to P or probability of A. అని మనం చూపించాలి. LHS తీసుకుందాం మనం. LHS వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ A given B అంటే మన అందరూ తెలుసు. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై ప్రాబిలిటీ ఆఫ్ B మనకి తెలుసు. ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B వాడిచ్చిండు. ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ A B కాంప్లిమెంట్ అంటే మీకు తెలుసు. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ బై ప్రాబిలిటీ ఆఫ్ B కాంప్లిమెంట్ మనకు తెలుసు. ఇది LHS ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B కాంప్లిమెంట్. ఓకే, ఇది LHS. RHS రావాలి మనకి. చూద్దాం. LHS తీసుకున్నాం మనం. ఇది క్యాన్సిల్. ఇది ఏంటిరా? ప్రాబిలిటీ ఆఫ్ A అండ్ B ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ A and B complement.
ఆల్రెడీ నేను చెప్పినా మీకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ నాట్ బి కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను దీని ఫార్ములా. ప్రాబిలిటీ ఆఫ్ అంటే ఏంటిదిరా, ఏ అండ్ నాట్ బి అంటే ఇది ఒకటే రావాలి, ఇది ఒకటే అంటే ఇది ఏ ఇది బి అయినప్పుడు ఇది ఒకటే రావాలిరా, ఏ ఒక్కటే రావాలంటే ఇంత పార్ట్ మాత్రమే రావాలంటే ఇది ఏలో ఇంక్లూడ్ అయింది ఇంతే ఇంటర్సెక్షన్ అది ఇది ఏ సోర్స్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ఏం రాయాలి మనం, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ దాన్ని ఏం రాసి మనం, ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేయొచ్చు మనం. చేస్తే మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఏ వస్తుంది. ఇది సింపుల్ నాయన, ఇది థియరిటికల్, వెరీ సింపుల్. Let's go to 6th question. Hope that you finished. Okay, let's go to 6th question. A pair of dice is rolled. What's the probability that they sum to 7 given that neither die shows a neither die shows a 2. Neither dice అంటే ఏ కూడా 2 చూపిస్తుంది అండ్ బి కూడా 2 చూపిస్తుంది అనమాట. ఫస్ట్ పేర్ ఆఫ్ డైస్ రోల్డ్ అంటే ఎస్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, ఎన్ ఆఫ్ ఎస్ 36 ఉంటుంది రా బాబు, 36. యా, ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ 6 into 6 36. ఎందుకు 2 days వేసింది కాబట్టి అందరూ తెలుసు. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ సమ్ టు 7? ఏ ఈస్ ఈవెంట్ ఆఫ్ దే అంటే 2 days సమ్, వాట్ సమ్ 7 అవుతుంది. ఏ ఇస్ దిస్, వాట్ ఈస్ బి, లెట్స్ టేక్ బి, వాట్ ఈస్ బి, ఈవెంట్ ఆఫ్ neither die shows a 2. neither die shows 2. అర్థం చేసుకోండి బాబు, ఇది ఏం అడుగుతుంది మరి ఇప్పుడు, ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అడుగుతున్నాను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అడుగుతుండ్రా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఆఫ్ సమ్ టు 7 గివెన్ దట్ నన్ డై షోస్ అంటే ఏ కూడా ఏ అంటే ఏ డై కూడా అంటే ఫస్ట్ డై కానీ సెకండ్ డై ఏ డై కూడా 2 చూపిస్తాడట, 2 రావద్దట. అది గివెన్ కండిషన్. ఆ కండిషన్ తీసుకొని ప్రాబిలిటీ ఆఫ్ 7 ఇక్కడ చూడండి అన్న, ఇది ఫార్ములా ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి బాబు. ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ఏంటిది, నైదర్ డై షోస్ 2 రావద్దురా. ప్రాబిలిటీ ఆఫ్ బి మనం ఇదంతా అనుకుందాం. క్లోజ్ చేద్దాం. 5th question క్లోజ్ చేసి 6th వెళ్దాం. ఓకేనా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిరా, ఏ అంటే ఏంటి ఇప్పుడు నేను రాస్తున్నాను. ఏ అంటే ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నేను రాస్తున్నాను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ రా, నేను ఏ అని రాస్తున్నాను, ఇక్కడ అడగదేమో నేను కావాలని రాస్తున్నాను. ఈవెంట్ ఆఫ్ సమ్ టు 7, సమ్ 7 కావాలంటే ఏంటిదిరా, సమ్ 7 కావాలంటే 1 6 ఆల్రెడీ వేసాము నేను. 2 5 3 4 4 3 5 2 6 1 6 పాసిబిలిటీ ఉంటాయి. 1 2 3 4 5 6 పాసిబిలిటీ. సమ్ టు 7 కావాలంటే ఇదిరా నెంబర్ 1. ఇది ఏ రా, ఈవెంట్ ఏ అంటే ఇది అనమాట. ఈవెంట్ ఏ అంటే ఇది. తర్వాత ఈవెంట్ బి కూడా రాద్దాం రా. ఈవెంట్ ఆఫ్ నైదర్ షో డై షోస్ అంటే ఫస్ట్ డై కూడా ప్రాబిలిటీ ఆఫ్ బి కావాలి రా. ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ఫస్ట్ డై 2 ఉండదు అంటే 5 ఏదైనా ఉండదు, సెకండ్ డై 5 ఉండదు. 25 out of 36. ఇదేంది 1, 1, 1, 2 ఉంటుంది, 1, 3 సో అని ఇట్లా అనమాట. 1, 6 తర్వాత 2 ఉండనే ఉండదు, 2, 1 ఉండనే ఉండదు. 3, 1, 3, 2 ఉండదు, 3, 3 అండ్ సో ఇట్లా అనమాట. ఇట్లా 25 అవుట్కమ్స్ వస్తాయి రా. ఓకేనా, 25 ఎలిమెంట్స్ వస్తాయి బిలో అవుట్ ఆఫ్ 36 అనమాట. అది ప్రాబిలిటీ ఆఫ్ బి 25 out of 36. సారీ, ఓకేనా. ఇది బీరా. మరి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 కలిపి అనమాట. ఓకేనా, అంటే ఇది ఉండదు, మిగతా అని ఉంటాయి, ఇది కూడా ఉండదు అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏంటి, సమ్ 7 ఉండాలి, తర్వాత ఏ డై పైన కూడా 2 పడద్దు. సమ్ 7 ఉండి ఏ డై పై కూడా 2 పడద్దు. అంటే ఏ డై పై 2 పడద్దు అంటే ఇవి 2 విషయాలు. అంటే అవుతుంది 1, 6 3, 4
4, 3 and 6, 1. ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీకు తెలుసుగా. ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి అంటే 4 out of 36. ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే 25 out of 36. సో ఇది చేస్తే మనకు 4 out of 25 వచ్చేది. Okay, so let's go to next question. What we discussed, question number 7. Sorry, this is question number 7. No, question number 6 only. Yeah, that's what. Okay. Question number 7. A pair of dice is rolled. What is the probability that neither die shows 2, given that the sum is 7? Reverse ఇచ్చిండ్రా 7th question. దీనికి reverse ఇచ్చింది. ఓకే చూడండి. 7th question ఒకటి చేద్దాం, తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, లెట్స్ డూ 7th question. 7th question ఇక్కడే ఉంది కాబట్టి మనం అట్నే చేసేద్దాం. 7th question లెట్స్ ఆన్సర్ లైక్ దిస్ ఉంది. ఇక్కడే ఆన్సర్ చేసేద్దాం 7th question. అప్పుడు ఇది రివర్స్ రా. 7th question is nothing but రివర్స్ రా. 7th question is nothing but reverse. 7th question ఇక్కడ చేస్తుంది చూడండి. దిస్ ఈజ్ రివర్స్. క్వశ్చన్ నెంబర్ 7 రివర్స్. ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ అడుగుతుంటాం. అంటే ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ అంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఆఫ్ నైదర్ డై షోస్ 2. ఇది రా ప్రాబిలిటీ. నైదర్ డై షోస్ 2 గివెన్ దట్ ద సమ్ ఈస్ 7. అర్థమైందా? సో చూడండి, నైదర్ డై షోస్ 2 గివెన్ దట్ సమ్ ఈస్ 7. సమ్ 7 అయినప్పుడు ఏ డై కూడా అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఇది ఏ ఇంటర్సెక్షన్ బి సేమేనా బై ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏరా. అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఆల్రెడీ ఇక్కడ 6 out of 36 అనేసి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే మనకు తెలుసు 6 out of 36. ఎస్ యా సార్ షెల్ బి యా ఎస్ యూ షుడ్ 2 out of 3. ఓకేనా? డిఫరెన్స్ బిట్వీన్ ఏ గివెన్ బి గివెన్ ఏ